going through your initiatives. It's so interesting. All of this for She Team and that you guys do. So we have She Teams here, anti-human trafficking units we have. Women safety wing అయితే it's mainly about She Teams. We have almost 11 She Teams for the whole Cyberabad area. And anti-human trafficking units are there, means they are mainly related to prostitution. So those are 2 teams we have. They'll be roaming around, then we'll have informers. Depending on the information we get, we go do rights. So we even registered those cases. We see that prostitution, especially we through She Teams and HTUs, we do night decoy operations also, especially concentrating on human trafficking. Because nights we have a lot of transgenders and others doing prostitution. Right. Especially recently we are starting getting complaints that prostitution is going on in metro, under the metro rail passes, those places. So we are generally She Teams అయితే we have a dedicated She Teams number. So ఆ నెంబర్కి ఎవరైనా జనరలీ we do a lot of awareness also. So మా టీమ్స్ డైలీ 11 teams have said you, means it's like we have 11 divisions. అంటే ఈచ్ ఏసీపీ హ్యాస్ 1 division అనమాట. సో 11 divisionsకి 11 She Teams పెట్టాం మేము. సో దట్ ఏరియాలో ఆ She Team డైలీ దే రోమ్ అబౌట్. ఇంకా జనరల్ పక్కా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి స్కూల్స్కి, కాలేజెస్కి, ఇంకా ఎనీ ఇన్స్టిట్యూషన్స్కి. ఇప్పుడు జనరల్గా ఇక్కడ యూ హ్యావ్ ఆల్ దిస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇయర్. సో అక్కడికి వెళ్ళేసి జనరల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం అనమాట. అంటే యూ హ్యావ్ దీస్ రైట్స్ ఉన్నాయి, విమెన్కి రైట్స్ ఉన్నాయి, ఇంకా She Teams అని ఉంటాయి, యాంటీ హ్యూమన్ ట్రాఫిక్. బికాస్ people doesn't know what actually police have. You have dial 100. ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇమ్మీడియట్గా dial 100. I heard your movie is also SOS based అని చెప్పి. So that is your She Teams app. Okay. సినిమాలో Okay. ఒక పెద్ద ప్లాట్ ఉంది అండ్ ఆ టైంలో దిస్ యాప్ కమ్స్ వెరీ హ్యాండీ ఫర్ ద for the scene. Okay. So that SOS is like any phone you have that like 3 times button press చేస్తే it gets diverted to a కంట్రోల్ రూమ్ డెడికేటెడ్ ఉంటుంది. వీ హ్యావ్ పోలీస్ వర్కింగ్ దే 24/7. అలానే డయల్ 100 కూడా, మీన్స్ డయల్ 100 కూడా ఎమర్జెన్సీ 100. సో ఇప్పుడు దిస్ ఈజ్ లైక్ ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ. SOS is like, so dial 100 is like normal emergency. You go, someone is like started arguing with you unnecessarily, you can just dial 100. Dial 100 has that ఏంటంటే dial 100కి కాల్ చేస్తే within 5 minutes police will come. Right. పక్కా, that is పక్కా. because it's established in such a way that dial 100 కాల్ చేస్తే మొత్తం స్టేట్ వైడ్ ఉన్న dial 100 సెంటర్ ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. వాళ్ళు ఇమ్మీడియట్గా కాల్ తీసుకొని మీ లొకేషన్ వాళ్ళు ట్రేస్ చేసేసి ఆ లొకేషన్లో ఉన్న దగ్గర ఉన్న పెట్రోల్ మొబైల్ ఆర్ నాట్ ద స్టేషన్కి చెప్పి మళ్ళీ వాళ్ళు డైవర్ట్ చేసరికి ఇంకా టైం తీసుకుంటుంది. ఇట్ విల్ బికమ్ 10 minutes. సో వాట్ దే విల్ డూ ఇస్, వీ హ్యావ్ our cars, means you must have seen that stickered Innovas ఉంటాయి, ఇంకా బ్లూ కోల్స్ వెహికల్స్ ఉంటాయి అన్నమాట. సో బ్లూ కోల్స్ ఇస్ లైక్ 2-wheeler. స్టిక్కర్డ్ కార్స్ ప్యాట్రో మొబైల్స్ అనమాట. వీ కాల్ దెమ్ యాజ్ ప్యాట్రో మొబైల్స్. ఇచ్చిన 2-wheelers ఏమో బ్లూ కలర్స్గా బ్లూ కోల్స్ అంటాం అనమాట. సో వాళ్ళు ట్రేస్ చేసి మీ లొకేషన్ ట్రేస్ చేసి మీ దాంట్లో సరౌండింగ్లో దగ్గర ఏ ప్యాట్రో మొబైల్ ఆర్ బ్లూ కోల్స్ ఉందో వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా వచ్చేస్తారు. సో ఇట్ డజంట్ గో టు ద పోలీస్ స్టేషన్. సి ఇప్పుడు ఇట్స్ లైక్ హైదరాబాద్కి ఫోన్ చేసి అక్కడి నుంచి సైబరాబాద్, దాట్ కమ్స్ అండర్ సైబరాబాద్ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళకి వెళ్ళారికి ఇట్ విల్ టేక్ 15 to 20 minutes. సో అది చేయకుంటే డైరెక్ట్ డయల్ 100 ఆ కన్సర్న్ ప్యాట్రో మొబైల్ ఆ బ్లూ కాల్స్కి కాల్ చేస్తారు. సో దే విల్ కమ్ విత్ ఇన్ 5 minutes అనమాట. దట్స్ హౌ ఎఫెక్టివ్ ఇస్ డయల్ 100. మన తెలంగాణ హైదరాబాద్లో అయితే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది డయల్ 100. దట్ ఈస్ వన్. She Teams నెంబర్ ఉంటుంది, దట్ ఈస్ డెడికేటెడ్ టు She Teams. ఎవ్రీ యూనిట్, అంటే సైబరాబాద్ ఈజ్ ఎ యూనిట్, హైదరాబాద్ ఈజ్ ఎ యూనిట్, రాచకొండ ఈజ్ యూనిట్. ఇన్ ద సేమ్ వే దెర్ ఆర్ 33 districts. ఫర్ ఎగ్జాంపుల్ సంగారెడ్డి ఈజ్ అ డిస్ట్రిక్ట్. సో అలా ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక She Team నెంబర్ ఉంటుంది అనమాట. సో వెన్ వీ క్రియేట్ అవేర్నెస్, ఆ She Team నెంబర్ని కన్సర్న్డ్, ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్తాం, She Team నెంబర్ ఇది ఉంది అని వాళ్ళకి ఇచ్చేసి వస్తాం అనమాట. సో లోకల్గా ఆ పిల్లలకి ఎక్కడైనా అంటే దే కెన్ స్టోర్ ఇట్. సో మాకు She Teamకి నెంబర్కి కాల్ చేసి, సో మేడం ఇలా సో అండ్ సో వాళ్ళు నన్ను హెరాస్ చేస్తున్నట్టు, అవర్ టీమ్ విల్ గో క్యాచ్ ద కల్ప్రిట్, కమ్ దే బ్రింగ్ హియర్. సో డిపెండింగ్ ఆన్ ద గ్రావిటీ, ఇఫ్ ద మెజారిటీ ఎలా అంటే అమ్మాయిలు దే డోంట్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ ఎ కంప్లైంట్, రిటర్న్ కంప్లైంట్, ఎఫ్ఐఆర్ కావటం అలాంటివి చేయరు. జనరల్లీ దే గివ్ ఎ కంప్లైంట్. మేము ఒక పెట్టి కేసు లాంటిది ఒక కేసు చేసేసి వీ టేక్ దెమ్ టు ద కోర్ట్, చిన్న ఫైన్ అలా కట్టిపిచ్చి లేకపోతే సోషల్ సర్వీస్ అలా డిపెండింగ్ ఆన్ ద జడ్జ్ చేపించి వదిలేస్తుంటాం అనమాట. దట్స్ వాట్ She Teams నెంబర్.
కొన్ని అయితే కేసెస్ ఎఫ్ఐఆర్ ప్రాపర్గా ఎఫ్ఐఆర్ అయిన ఇష్యూస్ కూడా ఉన్నాయి. మెజారిటీ ఎఫ్ఐఆర్ కూడా అవుతాయి. దట్ ఈస్ షీ టీమ్స్ నెంబర్. We have Bharosa centers also. That what is is Bharosa? Yeah, that's what people are thinking, like Bharosa ante you can directly go to a Bharosa center and complain. No, Bharosa is center. Adoka misconception అయిపోయింది. Bharosa is like ఇప్పుడు we have some rules, like if a 5-year kid gets raped, so rape case అయితే that girl should not be brought to a police station, because police station you have that stigma that it's a hostile environment, especially for the kids and minors అని. సో అలా రూల్స్ ఏంటంటే పోలీసులే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి దే హ్యావ్ టు రికార్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద కిడ్ అనమాట. లేకపోతే సమ్ ఆఫీస్కి తీసుకెళ్ళాలి. సో అవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని దే బ్రాట్ భరోసా ఇంటూ పిక్చర్. సో భరోసా సెంటర్ ఏంటంటే మైనర్ రేప్, విమెన్ రిలేటెడ్ కేసెస్ ఏమైనా instead of going to a police station, that kid can be brought to a Bharosa center. So it's very kid friendly environment anamata. You have a creche there, you have all the there's only one police officer and SI ఉంటారు, మిగతా అందరు అవుట్సోర్సింగ్ స్టాఫ్. they'll be in mufti, యూనిఫామ్ వేసుకోరు. they'll make the kid comfortable and get the information from the kid, statement record, because we have a lot of formal procedures. ఇన్సిడెంట్ అవ్వటం ఒకటి, అది ఆన్ పేపర్ పెట్టేస్తేనే, పేపర్ మీద పర్ఫెక్ట్ పెడితేనే you get conviction in that case. Right. లేకపోతే కన్విక్షన్ రాదు. యూజ్ ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ద ఎఫర్ట్ విల్ గో ఇన్ టు డ్రైన్. సో అది కన్విక్షన్ రావాలి అంటే సో ఆన్ పేపర్ పర్ఫెక్ట్ పెట్టాలి. సో ఆ అమ్మాయికి కంఫర్టబుల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తే అమ్మాయి పర్ఫెక్ట్గా చెప్తుంది వాట్ ఎవర్ హ్యాపెండ్, దట్ కెన్ బి పుట్ ఆన్ పేపర్ అండ్ ఎవిడెన్స్ కూడా పర్ఫెక్ట్ కలెక్ట్ చేసి దాన్ని బట్టి కేసు కన్విక్షన్ అయ్యేటట్టు చూస్తాం. సో కేస్ రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి అమ్మాయి స్టేట్మెంట్ రికార్డింగ్, అమ్మాయికి మెడికల్ కూడా, బికాస్ దాట్స్ అ రేప్ యూ హ్యావ్ టు డూ ఎ మెడికల్. సో అక్కడే భరోసా సెంటర్కే డాక్టర్ వస్తారు. దే టేక్ ద వజైనల్ స్వాబ్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద భరోసా సెంటర్. సో తర్వాత కేసు రిజిస్టర్ అయినాక కూడా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటం, ఆ అమ్మాయితో రెగ్యులర్గా అమ్మాయిని నాకు భరోసా సెంటర్ గేమ్స్ ఆడిపియటం, దే మేక్ అవర్ లైఫ్ కంఫర్టబుల్. కౌన్సిలింగ్ కూడా ఉంది, రెగ్యులర్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇంకా ఆ కేస్ అంటే కేస్ రిజిస్ట్రేషన్ ఇస్ వన్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. కేస్ రిజిస్టర్ అయ్యి మొత్తం ఇన్వెస్టిగేషన్ అయ్యి ఛార్జ్ షీట్ వేసి తర్వాత అది ట్రయల్, కోర్టులో ట్రయల్ అవ్వాలి. దట్స్ ద మేజర్ పార్ట్. ఎందుకంటే యూ హ్యావ్ ద అక్యూస్డ్, అంటే ద పర్సన్ హూ రేప్డ్, వాళ్ళు డిఫెన్స్ అడ్వకేట్ని పెట్టుకుంటారు. సో దే స్టార్ట్ ఆర్గ్యూయింగ్, ఆ అమ్మాయిని పోక్ చేస్తారు చాలా. సో సచ్ ఎ స్మాల్ గర్ల్ గోయింగ్ త్రూ ఆల్ ద ప్రాసెస్ ఇస్. సో దిస్ భరోసా సెంటర్ దే టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ అనమాట. సో వాళ్ళ అమ్మాయిని కోర్టుకు తీసుకెళ్తారు, అమ్మాయికి ముందు కౌన్సిలింగ్ చేస్తారు, ఆ జడ్జ్ సార్ ఇలా మాట్లాడతారు, నువ్వు కొంచెం ప్రశాంతంగా టెన్షన్ పడకి ఇలా అనేది కౌన్సిలింగ్ అనమాట. సో కేస్ కన్విక్షన్ వచ్చేంత వరకు దే ఓవర్సీ ద హోల్ ప్రాసెస్. దట్ ఈస్ వాట్ భరోసా సెంటర్ ఇస్. హ్యాట్స్ ఆఫ్. పబ్లిక్ కాంట్ అప్రోచ్ భరోసా, కేసెస్ అయినవి మాత్రమే డీల్ చేస్తారు. ఇంకా దే హ్యావ్ ద రిజిస్టర్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ అండ్ గర్ల్ హూ ఎవర్ హ్యాస్ బీన్ అబ్యూస్డ్ అండ్ హ్యాడ్ ఎ కేస్. సో వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటారు. ఇంకా దట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. వెరీ నైస్. దట్స్ భరోసా సెంటర్. I really hope other states learn and you know implement this wonderful initiative in their states as well. I heard that ఇప్పుడు మీరు రీసెంట్గా సత్యభామ మూవీ తీశారు. సో ఐ హావ్ సీన్ ద ట్రైలర్ ఆల్సో, ట్రైలర్ ఆర్ టీజర్. ఓకే, సో వాట్ ఈస్ దాట్ అబౌట్ ద మూవీ అండ్ ద crux of it? So mana movie lo it's very realistic andi, and Satyabhama is an emotional cop. She miru mundu chepparu kada that basically all cases are not registered and women don't go forth and register the cases. So that's actually the beginning of our film. The whole film starts with that, and how Satyabhama deals with this one girl and her issue, and how Satyabhama's emotional journey is about that girl and her issue. Okay. So tell me a little bit about how you got into this. Into police. Okay. Yes. My dad is a police officer. So it was my dream. I lost my mom when I was 10, when I was a kid, 10 years age. So never had a mom. So I made up my mind that I should be into some job, independent job. I should be in a position where I can do justice to a lot of other girls who are in need. So అందుకని గవర్నమెంట్ జాబ్కి వద్దాం, ఐఏఎస్, ఐపీఎస్, సో దిస్ సార్ట్. సో ఐ స్టడీడ్ ఎ లాట్ ఫర్ యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్. సో ఆ టైంలోనే గ్రూప్ 1 పడింది. సో ఐ రోట్ ద ఎగ్జామ్. ఐ గాట్ సమ్ 27th ర్యాంక్ ఇన్ ద స్టేట్, బట్ ఇట్స్ లైక్ I missed RDO. I ended up in DSP. So I got DSP. So starting it was like tough. Training will be very tough. Really? Very tough. What do they make you do? The day starts at 4:35 in the morning and it ends at 9:10. So at least physical activity of 5 to 6 hours in a day.
and continuous classes we have 2 sessions. In the morning 2 hours we have physical activity, evening 2 to 3 hours physical activity. My God. In between it will be all classes. Every police officer Has to go through this pakka, because rigorous training. because it doesn't only make you physically strong, it also makes you mentally strong. Because our job, okay, now is shiftings, but if you work in law and order, the day starts at 7 in the morning, it ends at 11 or 12. So our body, mind, everything should be aligned, and ఆ ఎఫిషియన్సీ రావాలంటే ఓవర్ నైట్ రాదు. సో దాట్ దే బ్రింగ్ ద బెస్ట్ ఇన్ యూ ఇన్ యువర్ ట్రైనింగ్ అంతే. వెరీ ట్రూ. కంపారిజన్ లేదు, బట్ మన ఇండస్ట్రీలో కూడా our day starts at 5 a.m. and we wrap by about 10 p.m. The night. So you have to, I understand when you mean, when you're saying that you need to be mentally strong. Because even we have to go through the same thing. It's just different kind. I mean, our training may not be so thorough, me laga, but physical training, but it's a very strenuous, physically demanding job. And I experienced it little bit through Satyabama. Because I had to go through so much physical training to play the cop and to look tough and to actually be able to, you know, portray that sort of a role. Okay. So I did a little bit of training, nothing like what you guys have done, obviously, but koncham. So I know a little bit of what you mean. Okay. But what sort of training do you do? Training, it's like we have physical training, physical running. Yeah. Daily running is to pakka daily. We do run that training. We have one special day in that training. That day is known as Biryani Day. What they'll tell is we start the day in the morning at 5 o'clock and we pack our things. It's like you do training just like that is one thing, and you carry almost 10 kgs on your back and do the running and other part is another thing. So we have to carry at least all our things. See, we have to go to a field ante food kavali, so we have to cook it. So we carry those things, rice. So one person carries rice, one person carries dal, and all things, and one person carries some vegetables. We need to carry our water bottles, at least 2 to 3 liters water bottles. We all carry that, go. So we do a lot of activities up to afternoon, 10-11 o'clock. Then they'll give us time. Okay, now you have time, you can cook food. So we put that stones it's in the forest. We put the stones. So we start doing, we prepare all the food. It will 45 minutes అలా తీసుకొని మంచిగా ఫుడ్ అంతా కుక్ చేసుకున్నాక when we are about to eat the food, సడన్గా అంబుష్ జరుగుతుంది, నక్సలైట్స్ అటాక్ అని చెప్తారనమాట. వీ హ్యావ్ టు రన్ ఆఫ్ ఫ్రమ్ దట్ ప్లేస్. they'll come and spoil the food. God. They come and spoil the food. All this is idi biryani. Yeah, this is the biryani day. They love the sense of humor. They'll come and spoil the food. ఫుడ్ ఖరాబ్ చేసేస్తాం, ఆ వాటర్ అంతా పారబోసేస్తారు. అంటే స్పర్ ఆఫ్ మూమెంట్లో యూ హ్యావ్ టు రన్ అంటారు. వీ లీవ్ ఎవ్రీథింగ్ అండ్ రన్ ఫ్రమ్ దట్ ప్లేస్ అనమాట. ఆఫ్టర్ 20 minutes ఆర్ సో ఫైరింగ్ టైప్, ఇట్స్ ఆల్ ప్రాక్టీస్ కదా. సో ఫైరింగ్ టైప్ జరుగుతుంది, దే గో ఆఫ్ అండ్ అగైన్ వీ కమ్ టు ఎవ్రీథింగ్ విల్ బి స్కాటర్డ్, దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్. ఇట్ విల్ బి 1-2. So again activity up to night 9-10, it will be the whole day. No water, no food. We will be made to do rigorous activity for almost 18 hours that whole day. So that, my God, that hats is, off. That is one thing. That wow, is full respect. So that is one day we'll do pakka. In the night we'll come around 9-10, then have something and sleep. No, everyone will be exhausted so much. Nobody wants to eat. They'll just go and lie down on the bed. That's it. And it's a separate wing in our system, in our department. There are a lot of wings in police department. Greyhounds is such wing. We have counterintelligence also. That is anti-terrorist operations they do. So we have a lot of wings like Ikkada Telangana, Andhra Pradesh. Telangana is one of the best police things in the whole country actually. You must be very proud. Yeah, I am. To be part of the police. Your family must be so proud. Yeah, true. We are very proud that we have such amazing police behind us. Thank you. Madam, do you remember oka miku any case gurtunda, something that touched your heart, something that has stayed with you and made you emotional? Yeah. My first posting, and after my first posting was CID. I had 2 kids there. So then second posting was Vanaparthi. Second posting Vanaparthi DSP చేశాను. అక్కడ SDPO of the Vanaparthi district. సో అక్కడ చేసినప్పుడు there was dowry death అయిందన్నమాట. The boy and girl, they did love marriage. They had small kids, like the boy, one kid is 3 years, another kid was like 8 months.
సో ఎప్పుడు రెగ్యులర్గా బోత్ ఆఫ్ దెమ్ డిడ్ లవ్ మ్యారేజ్. సో పేరెంట్స్ సపోర్ట్ లేకుండే వాళ్ళకి. సో దే వర్ రన్నింగ్ ఎ స్మాల్ హోటల్ సైడ్, సమ్ చిన్న హోటల్ అనమాట. సో దిస్ గై రెగ్యులర్గా తాగి వచ్చి అమ్మాయిని కొట్టడం. యాజ్ ద డేస్ పాస్డ్ ఆన్ షీ వాజ్ లైక్ టేకింగ్ ద అబ్యూస్. సో వన్ నైట్ దిస్ గై వాజ్ లైక్, అతని ఫ్రెండ్ ఒకడు, హీ ట్రై టు గెట్ ద గర్ల్. షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. సో వాడు వీడి మీద రెగ్యులర్గా ప్రెషర్, గెట్ ద గర్ల్ టు మీ, గెట్ ద గర్ల్, ఐల్ గివ్ యూ మనీ అని చెప్పి. సో హీ వాజ్ టార్చరింగ్ హర్ ఫర్ దాట్. సో షీ వాజ్ నాట్ అగ్రీయింగ్ టు దాట్. సో అందుకని ఒకరోజు వచ్చి నైట్ ఫుల్ తాగేసి వచ్చి పిల్లలిద్దరికి అన్నం తినిపించింది. వాళ్ళిద్దరికి కూర్చోబెట్టి అన్నం తినిపిస్తుంది. హీ స్టార్టెడ్ బీటింగ్ హర్. కోపంలో తాగొచ్చేసి గొంతు పీసుకి చంపేశాడు. ఇద్దరు పాపలు, చిన్న పిల్లలు అనమాట. దట్ వాజ్ నాట్ ఇన్ మై జ్యూరిస్డిక్షన్, ఇట్ వాజ్ బార్డర్ అనమాట. తీసుకొచ్చేసి ఆడు చనిపోయింది. సో భయమేసి హీ ట్రై టు పోర్ట్రే ఇట్ లైక్ సూసైడ్, హ్యాంగింగ్ చేయడానికి ట్రై చేశాడు. బికాస్ వాడు తాగి ఉన్నాడు, హీ కుడ్ నాట్ లిఫ్ట్ హర్ అనమాట. సో తర్వాత హీ రియలైజ్డ్ ఆఫ్టర్ అన్ అవర్ ఆల్సో కిడ్ స్టార్టెడ్ క్రైయింగ్, బికాస్ వన్ కిడ్ ఈస్ 3 years old, అనదర్ కిడ్ ఈస్ 8 months old. బోత్ ఆర్ సో స్వీట్. దే స్టార్టెడ్ క్రైయింగ్. సో ఇమీడియట్గా శవాన్ని తీసుకొచ్చేసి, దట్ గర్ల్స్ హౌస్ ఇస్ లైక్ సో 30 kilometers ఫ్రమ్ దేర్. కార్లో వేసుకొచ్చి పిల్లల్ని ఇద్దరిని తీసుకొని వచ్చి, డెడ్ బాడీని వేసుకొని వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఇలా పడేసి నైట్ అరౌండ్ 1 o'clock, 12 o'clock, 1 o'clock వదిలేసేసి ఆ పిల్లల్ని కూడా అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అరౌండ్ మాకు 3 o'clock మధ్యరాత్రి. లోపల పోలీసులు వెళ్తే అక్కడ దే వర్ నాట్ అలౌవింగ్ టు టచ్ ద బాడీ. వాడిని తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు చేయాల్సిందే అని, దట్ ఎమోషనల్ థింగ్. సో ఐ వెంట్ దేర్ అండ్ బాట్ ద బాడీ. సో కేసు రిజిస్టర్ అయింది. ఇమీడియట్ నెక్స్ట్ డేనే వాడిని, వాడి ఫ్రెండ్ని అందరినీ తీసుకొచ్చేసాము. బ్రాట్ ద అక్యూజ్డ్. వాడి ఫ్రెండ్ ఎవడు రెచ్చగొడుతున్నాడు వాడిని తీసుకొచ్చి పెట్టాము. సో ద థింగ్ ఈజ్, ఇంకా మార్నింగ్ అయిపోయింది అరౌండ్ 8 o'clock. దే వర్ నాట్ అలౌవింగ్ అస్ టు టచ్ ద బాడీ. మాకు పిఎంఈ చేయాలి, బికాస్ ఆ బాడీ మీద మేము చేసి ఇట్స్ హోమిసైడ్ అంటే మర్డర్ అని కన్ఫర్మ్ చేయడానికి వీ హ్యావ్ టు మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి, డాక్టర్ చేయాలి. ఆఫ్ కోర్స్ దే వర్ నాట్ అలౌవింగ్ టు టచెస్. ఆల్మోస్ట్ 500-600 members గ్యాదర్ అయిపోయారు. ద ఫ్యామిలీ ఆఫ్ ద గర్ల్ సైడ్ వాళ్ళందరూ ఒక 500 to 600 ఇంకెక్కువనే. దే లైక్ మొత్తం వచ్చి అదేంటి హాస్పిటల్ ముందు కూర్చున్నారు. దే వర్ నాట్ అలౌవింగ్ అస్ అనమాట, లోపలికి పోనీయట్లేదు. డాక్టర్ ఇంకా ఫోన్ చేశాడు, ఇంకా మా ఎస్ఐ వెళ్ళాడు, ట్రై చేశాడు, కాలే సిఏ వెళ్ళాడు. సో ఐ హ్యాడ్ టు గో, వెళ్ళాను నేను. సో ఐ వెంట్ ఇన్ మఫ్టీ అనమాట. చిన్న పిల్లలు ఉన్నారు, లెట్ మీ మేక్ దెమ్ కంఫర్టబుల్ ఫస్ట్ అని. ఐ వెంట్ దేర్. ద కిడ్స్ చిన్న పిల్లలు అని చెప్పాను కదా, అది ఈ మదర్ సైడ్ వాళ్ళకి టచ్ లేదు. నో వన్ వర్ కేరింగ్, బికాస్ దే డిడ్ లవ్ మ్యారేజ్, నో వన్ వర్ కేరింగ్ అబౌట్ దమ్. సో ఆ పిల్లలు ఎవరికి అలవాట్లేరు ఎక్సెప్ట్ ద మదర్ అండ్ ద ఫాదర్. సో ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. సో ఆ 8 months బాబుని తీసుకొని ఎత్తుకొని ఇలా జో కొడుతూ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ టు దెమ్ అనమాట. ఒక 10 minutes. ఐ హ్యాడ్ ఎ కిడ్, మై కిడ్ వాజ్ 1 year 4 months దట్ టైమ్. సో ఐ హ్యాడ్ దట్ టచ్, maternal instinct. సో తీసుకొని జో కొడుతూ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ టు దెమ్ ఫర్ 15-20 minutes. ఆల్ గాట్ కన్విన్స్. అందరు మాకు ప్లేస్ ఇచ్చేసారు. నేను అసలు రియలైజ్ కాలే వాడి భుజం మీద ఉన్నాడు. నేను అలానే లోపలికి వెళ్ళిపోయాను బాబుని తీసుకొని. సో మొత్తం మెడికల్ అంతా చేయించాను. ఐ డింట్ ఈవెన్, ఇట్ వాస్ లైక్ టెన్షన్ అనుకోండి. 600-700 కొంచెం రప్చర్ అయిపోయా, ఇట్ విల్ బికమ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ, పెద్ద రప్చర్ అయిపోతుంది. సో ఆ స్లోలో వెళ్ళి మెడికల్ అంతా చేయించి బయటకు వచ్చినాక కానీ రియలైజ్డ్ ఆ బాబు నా భుజం మీద ఉన్నాడని. ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 45 minutes. సో తర్వాత ఎవ్రీ వన్ కేమ్ ఇన్, లైక్ అందరూ వచ్చి కాళ్ళ మీద, ఆ బాబు నువ్వే ఉంచుకో అమ్మా, నువ్వే ఉంచుకో. ఆ 3 years బాబుని కూడా తీసుకొచ్చి, ఈ బాబుని కూడా నువ్వే పెంచేసుకోమ్మా, నీ ఇంట్లో పని వాళ్ళ లెక్క నా పెట్టుకోమ్మా, నువ్వు తీసుకో అంటే మై ఎస్ఐ సిఐ హూఆర్, ఐ వాజ్ లైక్ ఎమోషనల్లీ కొంచెం నేను కదిలిపోయాను ఆ మూమెంట్లో. నా పక్కకున్న ఎస్ఐసి, మేడం మీరు కమిట్ కాకండి మేడం, మీరు ఎమోషనల్ అయిపోతున్నారు, కమిట్ కాకండి అని చెప్పి వాళ్ళిద్దరు అంటే, దెన్ ఐ కంట్రోల్, నో అమ్మ మేము చూసుకుంటాంలేండి అని ఇమ్మీడియట్గా నేను చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఆ పిల్లల్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను అనమాట. సో దాట్ ఇంకా కేస్ యాక్చువల్లీ ఆ ఎఫ్ఐఆర్ నా దగ్గర అయినా, దట్ సీన్ హ్యాపెండ్ ఇన్ బిసైడ్ డిస్ట్రిక్ట్ అనమాట. బట్ స్టిల్ ఐ హ్యాండిల్డ్ ఇట్ సో వెల్. లోకల్ పొలిటీషియన్స్ అందరూ నా దగ్గరకు వచ్చి, మేడం మీరే మొత్తం కేసు ఛార్జ్ షీట్ వేసి వెళ్ళిపోండి మేడం, అసలుకి ఆ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయకండి అని అందరు రిక్వెస్ట్ చేశారు. సో ఇట్ వాజ్ వెల్ హ్యాండిల్డ్ యాక్చువల్లీ. మై గాడ్, సో ఎమోషనల్. యా, ఇట్ వాజ్ ఎమోషనల్ జర్నీ ఈవెన్ ఫర్ మీ. Very, so difficult. Yeah.
they become orphans. He went to jail. He was remanded. I remanded him. Yeah. So this is exactly what is Satyabhama. Okay. This case that you've described. Okay. Not the same case, but the emotional, how you got emotional about it, that's what my character feels. Ma'am, you have to watch this movie. Sure. We are going to Kumar Garu special screening. My God. కానీ ఇప్పుడు అంత ఎమోషనల్ ఉంటే కూడా ఇట్ బికమ్స్ టఫ్ ఇన్ హ్యాండ్లింగ్ కేసెస్. వీ హ్యావ్ టు బి ప్రాక్టికల్ బికాస్ కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది వీడే కానీ యాక్చువల్లీ ఇన్వెస్టిగేషన్లో సమ్వన్ ఎల్స్ కమ్స్ అవుట్. Yeah. సో అందుకని ఆ ఎమోషనల్ థింగ్ ఎంత తక్కువ ఉంటే అంత వాట్ యూస్ ఎఫిషియన్సీ ఉంటుంది. But కొంచెం tough ఉంది కదా, like how do you keep your emotions separate? Emotions will come in, యా mix అయింది natural. రైట్ గ్రాడ్యువల్లీ త్రూ ఎక్స్పీరియన్స్. So difficult to do that. Being a woman and seeing a woman in a pathetic situation, obviously emotions Very pop tough. up. Of course. Of course. Yeah. హసీనాది కూడా ఇలాంటి కథే. సత్యభామ ఎమోషనల్ జర్నీ మిమ్మల్ని కదిలిస్తుంది. జస్ట్ లైక్ యూ మ్యామ్. మీరే ఒరిజినల్ సత్యభామ. Pleasure. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ చాటింగ్ విత్ యూ. Thank you.